ఓకే, ఇప్పుడే నిందా మూవీ సెకండ్ షో చూశాను. నిందా ఆ టైటిల్ ఆ మూవీ స్టోరీకి సూపర్గా సెట్ అయింది. బట్ మూవీ అంటే హీరో ఒక హ్యూమన్ రైట్స్ ఆఫీసరు. ఒక స్టోరీ ఏంటంటే ఒక హత్య జరిగింది. ఆ హత్య అసలు ఎవరు చేశారు అనేసి ఇది ఒక సస్పెన్స్ థ్రిల్లర్లా తీస్తే, అంటే నాకు తెలిసి కొన్ని సినిమాస్ వచ్చినాయి. కొన్ని సినిమాస్ అంటే హత్య ఎవరు చేశారన్న కాన్సెప్ట్లో మూవీ మొత్తం తిరుగుతూ ఉండేది. బట్ ఈ సినిమా అలానే ఉండేది. బట్ కానీ అయినా అసలు ఏంట్రా, అసలు ఏమనిపించదు. ఆ బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ కూడా అంతలా అనిపించదు, ఆ తీసే విధానం కూడా అంతలా అనిపించదు. కానీ బట్ అది ఎవరు చేశారనేది మాత్రమే లాస్ట్ దాకా సస్పెన్స్గా తీసుకొస్తాడు. చూసే వాళ్ళకి అనిపించింది అసలు ఎవరు చేశాడు రా హత్య అనిపించేది. బట్ కానీ ఆ మూవీ చూసే విధానం కానీ, ఆ లొకేషన్స్ కానీ, వాళ్ళు తీసే విధానం కానీ, ఆ హీరో కానీ మొత్తం అసలు అనిపించదు. ఏంట్రా ఈ మూవీ అసలు ఎంత అన్నట్టు, అంటే చాలా బాగాలేదు అన్నట్టు ఫీల్ వచ్చింది. మోస్ట్లీ వాళ్ళ బడ్జెట్ ప్రాబ్లమో లేకపోతే ఏం ప్రాబ్లమో ఏంటో, మొత్తానికి అసలు తీసే విధానంలో ప్రాబ్లమో, మొత్తానికి నాకైతే ఈ సినిమా నచ్చలేదు. మీరేమన్నా చూస్తుంటే జస్ట్ కామెంట్ చేయండి మీకు ఏమనిపించిందో. దీనికైతే నేనైతే 1.5 అలా రేటింగ్ ఇవ్వచ్చు. నిందా జస్ట్ అసలు లాస్ట్ దాకా అయితే అసలు ఎవరు చేశారు ఈ హత్య అని మాత్రం మన మైండ్లో ఉండిద్ది. బట్ కానీ ఏం లేదు, అంత అనిపించదు. ఓకే, అయితే మొత్తానికి నిందా మూవీ కంప్లీట్ చేసాను. ఎట్లా గట్ట చూసి వచ్చాను బయటికి మొత్తం. ఓకే.